దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మకర రాశి వారికి జూన్ మంత్లో 2024 సంవత్సరం జూన్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్, ఒక జిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మకర రాశి వారికి ముఖ్యంగా ఏ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి, ఏ గ్రహాలు మనకు బలం చేకూరుస్తున్నాయి అనేది మనం చూసినట్టయితే ఇక్కడ బుధ గ్రహం, శుక్రగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం ముఖ్యమైన ఈ 4 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దానివల్ల సత్ఫలితాలు బాగానే ఉంటాయి, సత్ఫలితాలు ఉంటాయి. ఇక మిగతా గ్రహాలు యోగకారకంగా లేవు కాబట్టి దానివల్ల కొంచెం స్వల్ప దోషాలు ఉంటాయి. లెటర్స్ అనలైజ్ ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే యోగకారకంగా ఏమున్నాయో చూద్దాం. బుధుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఈ విద్యారంగం, ఎవరైతే లెక్చరర్ రంగం, చదువులు, విద్యార్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, చదువు రంగంలో ఉన్నవాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు, చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, వ్యాపారం అన్నది బాగా ఉంటుంది, బాగా సాగుతుంది, గ్రోత్ ఉంటుంది, వ్యాపారంలో గ్రోత్ ఉంటుంది. అండ్ సినిమా తీసే వాళ్ళకు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ మంచి పేరు వస్తుంది. ఈ టైంలో మీరు ఏదైనా సినిమాలు కానీ ఏదైనా చిన్నదో పెద్దదో మీరు స్టార్ట్ చేయండి, అది మంచి పేరు సంపాదించేటట్టు అలా మీకు ఉంటుంది. సో అలాంటి మంచి శుభ పరిణామాలు ఉన్నది బుధుడు యోగకారకంగా ఉన్నందువల్ల. తర్వాత శుక్రుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా సినిమా రంగంలో వారికి మరీ చాలా వరకు ఓవరాల్గా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు కలిసే అవకాశం ఉంది, భార్యాభర్తలు. తర్వాత ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకునే వారికి కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. అండ్ తర్వాత ఈ ఓవరాల్గా ఈ శుక్రుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఈ ఏరియాస్లో వీళ్ళందరికీ బాగుంటుంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది, ఇంటీరియర్ డిజైనర్స్కి బాగుంటుంది, అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే వాళ్ళకి బాగుంటుంది, ఈవెన్ రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది. అండ్ వాక్శుద్ధి అన్నది పెరుగుతుంది, వాక్చాతుర్యం కూడా పెరుగుతుంది, సమయస్ఫూర్తిగా వాక్చాతుర్యం కూడా పెరుగుతుంది. ఎవరికి? మకర రాశి వారికి. తర్వాత రాహుగ్రహం కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి స్పెక్యులేషన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, అండ్ సడన్గా ఆకస్మిక ధనలాభం కూడా జరుగుతుంది. అండ్ ఏవైతే ఇంతవరకు పనులన్నీ స్లో డౌన్ అయ్యాయో అవన్నీ చాలా వరకు కొలికి చేరుకుంటాయి. సక్సెస్ఫుల్గా దాన్ని మరి కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుగ్రహం అనుకూలంగా ఉంటే ఇలాంటి మనకు పరిస్థితులు ఉంటాయి. సో ఈ విధంగా రాహుగ్రహం అనుకూలంగా ఉంది. ఇకపోతే కేతుగ్రహం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి మకర రాశి వారికి ఇక్కడ ఏంటంటే మీకు ఎలాంటి నరదృష్టి అనేది చాలా వరకు నరదృష్టికి లోనేల వాళ్ళు కూడా అది బురీ నజర్ వాళ్ళే తేరా మూ కాలా అని ఒకటి హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది. ఎవడైతే చెడు దృష్టితో మిమ్మల్ని చూస్తాడో వాడికే అది తిప్పికొట్టినట్టు అవుతుంది. సో ఇలాంటి ఒక ఈల్ ఎఫెక్ట్ అనేది జరగకుండా కొంతవరకు చాలా వరకు ప్రొటెక్ట్ అవుతారు. అదే అండ్ పోలీస్ కేసును బారిన పడకుండా ఉంటారు. అదే స్థిరాస్తి విషయంలో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ వల్ల కూడా కొంతవరకు పోలీస్ కేసులు దాకా పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే పోలీస్ కేసులు జరగవు, ఎందుకంటే ఇక్కడ కేతుగ్రహం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అదే ఆల్రెడీ కోర్టు కేసులో ఉన్న కేసులన్నీ కొలిక్కి వస్తాయి, మీ ఫేవర్గా వస్తాయి. అండ్ ఎన్నో పరిస్థితులు పోలీస్ కేసు దాకా పోయినట్టు ఉంటుంది, బట్ పోదు. ఒకవేళ పోయినా అది మీ ఫేవరబుల్గా ఉంటుంది తప్ప నష్టం ఉండదు. సో ఈ విధంగా మకర రాశి వారికి ఓవరాల్గా ఈ విధంగా ప్రాస్పరిటీ ఉందనే చెప్పాలి. తర్వాత ఎక్కడ మీరు జమానత్ అన్నది ఉండకూడదు, మధ్యవర్తిత్వం చేయకూడదు. అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ తర్వాత ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుటుంబ బంధువులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా కానీ దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కొద్దిగా శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. వితౌట్ రీజన్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ చాడీలు ఇవన్నీ ఒకరు మనిషి వెనకాల చెప్పడం మానేస్తే చాలా వరకు మనకు ఉండదు. ఇప్పుడు మనం ఎంత మంచి చెప్పినా, ఒకవేళ మనం ఏదైనా ఒక చిన్న నెగిటివ్ చెప్పినా అది 10 రెట్లు మల్టిప్లై అయిపోయి మీరు అనవసరంగా బ్లేమ్ అయిపోతారు. సో తద్వారా ఏంటంటే క్లోజ్ రిలేటివ్స్లో ఏవైతే ఉన్నాయో నిజంగా మనము వాళ్ళతో సంబంధం లేకుండా మన బతుకు మనం బతికిన చాలామంది బంధువులకు కొందరికి పడదు, ఇష్టపడరు. సో అదే మనం వాళ్ళ గురించి ఏదన్నా మనం ఒకవేళ ఏదైనా కమెంట్ చేయాల్సి వచ్చినా, విమర్శించినా అది 1కి 10 రెట్లు అయి ఉంటుంది. కాబట్టి బంధువుల చేత చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎలాంటి వాగ్దానం చేయకూడదు, ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకూడదు ఎవరికైనా.
ఎందుకంటే 1-2 సార్లు ఆలోచించండి. కమిట్మెంట్ మాత్రం ఎప్పుడు తొందరపడి చేయకండి. సో కాకపోతే ఇక మీరు టైంకు తినందువల్ల కొంచెం అజీర్ణ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. అండ్ తర్వాత తద్వారా కొద్దిగా ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంతవరకు మానసికంగా ఒత్తిడి గురవుతారు. అండ్ ఒత్తిడి గురయ్యడం వల్ల కొంచెం చేయాల్సిన పని మీద కొంచెం మీరు ఫోకస్ చేయలేకపోతారు. దిస్ ఈజ్ హౌ ఇప్పుడు ఈ మకర రాశి వారికి జాతక ఫలితాలు ఇలా ఇండికేట్ చేస్తుంది. ఇకపోతే మనం చేయాల్సిన రెమెడీస్, ముఖ్యమైన నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఇక్కడ జ్యోతిషాస్త్రం ఏం అడ్వైజ్ చేస్తుంది? జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకోమని అడ్వైజ్ చేస్తుంది జ్యోతిషాస్త్రం. రత్నాలు పెట్టుకోవడం వల్ల మీకు ఆ క్యాపబిలిటీస్ అన్నది పెరుగుతాయి. సో ఇది ప్రూవ్ అయిన విషయం, దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే రత్నశాస్త్రం ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్ కోర్సుగా ఉంది. రత్నాలు కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ద్వారా మనిషి లోపల చాలా వరకు చైతన్యవంతం చేస్తున్నాయి, ఉత్తేజం చేస్తున్నాయి, చైతన్యవంతుల్ని చేస్తుంది, ఆలోచన విధానాన్ని మారుస్తుంది, పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇన్ని సుగుణాలు ఉంటాయో ఒక మనిషి లోపల ఎప్పుడైతే ఇన్ని సుగుణాలు డెవలప్ అవుతాయో ఆటోమేటిక్ మనిషి జీవితం అనేది బాగుంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. సిస్టమేటిక్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల ఇలాంటి క్యాపబిలిటీస్ వస్తాయి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 12, 19, 21, 26, 28 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలో మీరు ఇక చిన్న పని, పెద్ద పని, ఇంపార్టెంట్ పని ఏదైనా ఈ తేదీల్లో మీరు ప్రణాళిక చేసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి.